గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడకు స్వాగతం. గత 2 రోజులుగా జనసేన పార్టీ లీడర్ కిరణ్ రాయల్ పేరు బాగా మారుమోగుతుందండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ. అసలు విషయం ఏంటంటే ఆయన తిరుపతిలో ఒక లేడీని మోసం చేశారన్నది ఒక అభియోగం. సో ఎప్పుడైతే అభియోగం వచ్చిందో వైసీపీకి సపోర్ట్ చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా వింగ్ కానీ ఆఫ్కోర్స్ ఒక పేటీఎం బ్యాచ్ కానీ పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీకి టీడీపీ శత్రువు కాదండి, జనసేన మెయిన్ శత్రువు. జనసేన ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు మాత్రమే వైసీపీ లిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ అంతా కూడా జనసేన టార్గెట్ చేస్తూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ట్రాప్లో కిరణ్ రాయలు అడ్డంగా బుక్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఆ పూర్వపురాలు తెలుసుకుంటే రాబోయే కాలంలో కానీ అసలు ఎవరు తప్పు చేశారు, ఆ లేడీ తప్ప లేదా కిరణ్ రాయలు తప్ప అనేది తెలియదు. బట్ ప్రాథమికంగా ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు దాన్ని వైసీపీ చాలా బాగా వాడుకుంటుంది అనేది ఈ ఇన్సిడెంట్ మనకి నిరూపిస్తుందండి. కాబట్టి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి. బాధ్యతగా లేకపోతే ఏమవుతుందంటే అల్టిమేట్గా పార్టీ లీడర్ కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ స్ట్రాటజీస్ని తక్కువ అంచనా ఇవ్వకూడదండి. ఎందుకంటే వైసీపీకి కావాల్సినంత బలం ఉంది. ఏ విధంగా బలం ఉందంటే డబ్బు బలం ఉందండి. సో ఆ డబ్బు బలాన్ని ఫేస్ చేయాలంటే మీరు ఎంత నిజాయితీగా ఉంటే అంత ముందుకు వెళ్తారు. ఏమాత్రం మీరు చిన్న దారి తప్పినా సరే వైసీపీ ఒక భూతత్వంలో చూపించి జనసేన బదనాం చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా జనసేన చాలా జాగ్రత్తగా ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్.